ఒక చెప్పులు కుట్టుకునేవాడు, ఒక అంటరానివాడు, ఒక అస్పృశ్యుడు, ఒక నిమ్న జాతి వాడు, ఒక మాదిగ కులస్తుడు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి ఎలా అవుతాడు నైచలేగా అని చెప్పి బాబు జగ్జీవన్ రామ్ గారిని ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నది నిజం కాదా అని చెప్పి నా దళిత సోదర సోదరిమణులందరినీ నేను అడుగుతున్నా. అమ్మా భారతావని, అమ్మా భరతమాత, ఈ భారతదేశంలో ఒక నిమ్న జాతికి చెందినవాడు, ఒక అంటరాని కులానికి చెందినవాడు, ఒక అస్పృశ్యుడు, ఒక చెప్పులు కుట్టుకునేవాడు, ఒక మాదిగ కులస్తుడు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కావటానికి వీల్లేదా అని చెప్పి భరతమాత నిన్ను అడుగుతున్నా, నిన్ను నిలదీస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లోనే జాతీయ రాజకీయాల్లో ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే, ఆ రోజుల్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఉన్నట్లయితే మాదిగ కులస్తుడైన చెప్పులు కుట్టుకునేవాడు బాబు జగ్జీవన్ రామ్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయి ఉండేవాడని చెప్పి నేను ఘంటాపథంగా తెలియజేస్తున్నా. ఎలా చెప్పగలరు మీరు వరలరామయ్య గారు? బాబు గారిని ఆకాశానికి ఎత్తేస్తున్నారా? బాబు గారిని పొగుడుతున్నారంటే లేదు. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడో మారుమూల కుగ్రామంలో పుట్టిన జిఎంసి బాలయోగని ఒక దళితుణ్ణి, ఒక అస్పృశ్యుని, ఒక మాల కులానికి చెందిన వాడిని పార్లమెంటుకు అధ్యక్షుడిగా చేసిన ఈ మనిషి ఆ రోజుల్లో ఉన్నట్లయితే బాబు జగ్జీవన్ రామ్ గారు ప్రధానమంత్రి అయి ఉండేవాడు ఈ భారతదేశానికి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా.